ఏమో సుమతి, నేను చిన్నుని స్కూల్లో పడగొట్టి అలాగే నేను ఆఫీస్కి బయలుదేరుతా. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళండి. వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొని రండి. అరే, నేను తీసుకొస్తా కూరగాయలు ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు. చిన్ను మెల్లగా ఎక్కమ్మా బస్సు. సరే నాన్న. చిన్ను బాయ్, జాగ్రత్తగా వెళ్ళు స్కూల్కి. సరే నాన్న బాయ్. ఓ సుమతి, ఏం చేస్తున్నావు? కాస్త టీ పెట్టు. చిన్నును కూడా తీసుకొచ్చాను స్కూల్ నుంచి. ఇదిగోండి టీ తీసుకోండి. సరే కానీ చిన్నుకి షూస్ను జియోమెట్రీ బాక్స్ కొనడానికి బయటకు వెళ్తున్నాం. సరేనండి. ఏం కావాలి సార్? మంచి జామెట్రీ బాక్స్ చూపెట్టండి అయ్యా. షూ చూపించండి అయ్యా మా అమ్మాయికి. సరేనండి, ఇవి తీసుకోండి, బాగుంటాయి. బాగున్నాయి షూస్. అన్నా, నాకు ఒక డౌట్. ఎప్పుడు వెళ్ళినా బయటికి నువ్వు నడుచుకుంటూనే వెళ్తావు ఎందుకు? మన దగ్గర చాలా కార్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, ఎందుకు వాటిపైన వెళ్ళవు? మనం నడుచుకుంటూ వెళ్ళడం వల్ల మనం ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా గాలి కాలుష్యం, నీరు కాలుష్యం ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మన దగ్గరున్న చోటలో మనం నడిచిపోవడం వల్ల మనకు ఎంతో మేలు. మరి స్కూలుకి కూడా నువ్వు ఆర్టీసీ బస్సులనే తీసుకుపోతావు ఎందుకు నాన్న? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినప్పుడు పొల్యూషన్ అనేది తగ్గుతుంది. కాలుష్యం తగ్గినప్పుడు మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. ఇప్పుడు మనలాగే అందరూ ఆలోచించి ఇంటికి ఒక బైక్ రోడ్డు మీదకి తీసుకుపోతే ఎంత కాలుష్యం అవుతుందో, అదే బస్సు ఎక్కితే ట్రాఫిక్ జాము తగ్గుతుంది, కాలుష్యము తగ్గుతుంది, అందరి ఆరోగ్యాలకి మంచిది. అసలు మనం బైక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి పొల్యూషన్ వస్తుంది, ఎలాంటి హాని జరుగుతుంది మనకు నాన్న? ఎప్పుడైతే వాహనాన్ని నడుపుతామో అప్పుడు దాని ద్వారా కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటివి కెమికల్స్ అనేది బయటికి వస్తాయి. అవి వచ్చి గాలిలో కలిసిపోతాయి. అలా జరగడం వల్ల మన వాతావరణంలో మార్పులు, మన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. మా ఎండాకాలంలో ఎండలు చాలా పెరిగిపోయాయి. ఈ గాలి కాలుష్యం వల్లనే ఇప్పటికైనా మనము కళ్ళు తెరుచుకొని మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తాము. అవసరమైనప్పుడే మనము మన వాహనాలను బయటికి తీసుకెళ్దాము. లేదంటే దగ్గర ఉన్న చోట్లకి మనం నడిచి లేదా మన సైకిల్ ద్వారా వెళ్తాము. వెళ్ళడం ద్వారా ఎంతో పొల్యూషన్ తగ్గుతుంది. సరే నాన్న, నాకు ఇప్పుడు అర్థమైంది మన వాహనాలు యూజ్ చేయడం వల్ల ఎంత హాని జరుగుతుందో.